హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు స్ప్రింగ్ వర్క్ చూపిస్తున్నాను అనమాట. సన్నంగా ఉన్న స్ప్రింగు లీఫ్లు ఎలా కుట్టుకోవాలి, ఫ్లవర్ ఎలా కుట్టాలి అని చూపిస్తున్నాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి స్ప్రింగ్ కుట్టడానికి ఐరన్ నీడిల్ కావాలి, అలాగే థ్రెడ్ వచ్చి కాటన్ దారం, సింగిల్ దారం, గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ దారం కానీ తీసుకోండి. సింగిల్ దారమే అనమాట. నేను లీఫ్ చూడండి, మనం గీసుకున్న డిజైన్లో నేను ఇలా స్ప్రింగ్ వర్క్ అయితే చేశాను. ఇప్పుడు ఫ్లవర్ చుట్టూ మనం ఇలా రన్నింగ్ స్ప్రింగ్ చెప్పాను కదా, నేను మన ఛానల్లో వీడియోస్లో ఉంటుంది, క్లాసెస్లో ఉంటుంది చూడండి, లేకపోతే ఇక్కడ చూసి నేర్చుకోండి. ఓకేనా? నేను మీకు చూపిస్తున్నాను, అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. ఒక పొడుగ్గా ఉన్న స్ప్రింగ్ ఎక్కించుకోండి. అది మధ్యలో గొలుసులు వేసుకుంటూ ఇలా అవుట్ లైన్ వేసుకోవాలన్నమాట. అంటే ఫ్లవర్ మనం ఏదైతే డిజైన్ గీసామో ఆ లైన్ మీద మన స్ప్రింగ్ వర్క్ అయితే చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం గొలుసు కుట్టు కుడతాం కదా, ఆ గొలుసు కుట్టు బదులు మన స్ప్రింగ్ కుడుతున్నాం. ఇక్కడ చూసారా, మీకు మధ్యలో వేసే గొలుసు అయితే కనిపించదు, ఎందుకంటే స్ప్రింగ్ ఉంటుంది కదా. మనం స్ప్రింగ్ వేస్తూ కొంచెం స్ప్రింగ్ వేస్తూ గొలుసులు లాగుతూ మనం ఇలా స్ప్రింగ్ అయితే కుట్టాలన్నమాట. మీకు ఇది కుట్టినట్టు వచ్చేస్తే కనుక లోడింగ్ కానీ ఏదైనా మీకు వర్క్ అయితే చేసుకోగలరు. ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మనం ఏదైతే లైన్ వేస్తున్నామో దాని మీద సన్నంగా ఉన్న స్ప్రింగు ఇలా ఆ లైన్ మీద అవుట్ లైన్ మీద మనం ఇలా కుట్టుకు రావాలి. మధ్యలో పూసలు కానీ థ్రెడ్ వర్క్ కానీ బీడ్స్ వర్క్ కానీ ఏదైనా కుట్టుకోవచ్చు అనమాట. లాస్ట్లో నాట్ వేసేసుకోవాలి. లీవ్ చూడండి, మనం లోపల ఎంబోజ్ అవ్వడానికి ఏమీ పెట్టకుండానే ఇలా క్రాస్గా వేస్తున్నాము. నేను ఎక్కడ స్ప్రింగ్ వేస్తున్నాను, ఎక్కడ ముడి వేస్తున్నాను అన్నది ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక్కడ స్ప్రింగ్ వేసి ఇక్కడ చిన్న గొలుసు వేసి మళ్ళీ పైకి ఒక గొలుసు, ఇంకొక గొలుసు వేసి పైనుంచి స్ప్రింగ్ ఎక్కించుకొస్తున్నాను. ఇక్కడ నాట్ వేసుకోవాలి, దేనికి దానికి నాట్ వేసుకోవాలి లీఫ్ అయిపోయిన వెంటనే. ఓకేనా? ఈ లీఫ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. అవుట్లైన్ కింద మనం జరీ థ్రెడ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా? లేదు మీకు శారీలో మ్యాచింగ్ ఏ కలర్ అయినా తీసుకొని వేసుకోవచ్చు. ఫస్ట్ లీవ్స్ కుట్టడం చాలా ఈజీ, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మనం ఒక స్ప్రింగ్ ఎక్కిస్తున్నాము, ఒక గొలుసు వేసేస్తున్నాము అంటే మన ఫ్లవర్ అయితే కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదే ఈ లీఫ్ కుట్టడం అయితే చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ ఇలా 4 స్ప్రింగ్లు క్రాస్గా కుట్టుకుంటే మనకి లీఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మనకి స్ప్రింగ్ వర్క్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం పడుతుందని చెప్పాను కదా, ఎందుకంటే మన థ్రెడ్ వర్క్ కన్నా స్ప్రింగ్ వర్క్ అనేది ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే స్ప్రింగ్ వర్క్ అనేది సాగిపోతూ ఉంటుంది. కుట్టినప్పుడు కొంచెం ఏదైనా లైన్ దాటినా మొత్తం తీసేయాల్సి వస్తుంది. అందుకే కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టండి. ఓకేనా? 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు ఏదైనా డిజైను మీద అయితే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏదైనా బ్లౌజ్ మీద కానీ దేని మీద అయినా. స్ప్రింగ్ వర్క్ అయితే కొంచెం టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఆ వర్క్ అనేది బాగా వస్తుంది అనమాట. నేను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం లోపల స్ప్రింగ్ అయితే పెట్టాము కొంచెం ఎంబోజ్ అవ్వడానికి. మనం లీఫ్లో అయితే పెట్టలేదు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఎలా పెట్టుకుంటే ఎలా ఎంబోజ్ అవుతుందో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక స్ప్రింగ్ కుట్టేసిన తర్వాత దీనిపై నుంచి మనము ఇట్లా స్ప్రింగ్స్ అయితే వేసుకుంటాం. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఎంబోజ్ అయినట్టుగా వస్తుంది అనమాట. నేను సన్నంగా ఉన్న స్ప్రింగే వాడుతున్నాను. ఇదేంటంటే చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో కొంచెం లావుగా ఉన్న స్ప్రింగ్ వేస్తే లుక్ అనేది ఉండదు అనమాట. ఎక్కువ మనకి ఇలా సన్నంగా ఉన్న స్ప్రింగ్నే మనకి డిజైన్లో ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. మన స్ప్రింగ్స్ ఎక్కించుకునేటప్పుడు కూడాను, కట్ చేసేటప్పుడు కానీ ఎక్కించేసుకునేటప్పుడు కానీ స్ప్రింగ్ సాగిపోయినప్పుడు అది తీసేయాలన్నమాట. సాగిపోయిన స్ప్రింగ్ ఏంటంటే మనకి కుట్టడానికి థ్రెడ్కి అనేది పట్టేస్తుంది. అది థ్రెడ్కి పట్టేసి మనం లాగినప్పుడు మొత్తం స్ప్రింగ్ అంతా సాగిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. అలాంటి వేస్ట్ అయితే కట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో పెట్టాను నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. స్ప్రింగ్ ఎలా కుట్టాలి బేసిక్ వర్క్ అయితే పెట్టాను నేను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఉంటాయి, బేసిక్ వర్క్స్ అన్ని వీడియోస్ ఉంటాయి, అవి తప్పకుండా చూడండి. చూసారా, ఫ్లవర్ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. స్ప్రింగ్ వర్క్ అనేటప్పటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట.
ఓకేనా. ఇలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది డిజైన్ వర్క్ పరంగా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ బీడ్స్ కుట్టాను, షుగర్ బీడ్స్. ఇవి ఏముంది 2 పూసలు వేసి గొలుసు వేసేస్తాము. ఇది ఫాస్ట్గా అయిపోతుంది. బీడ్స్ వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మన థ్రెడ్ వర్క్ ఎంత ఫాస్ట్గా అయితే చేస్తామో బీడ్స్ వర్క్ కూడా మనం అంతే ఫాస్ట్గా చేసుకోవచ్చు. బీడ్స్ ఎక్కడానికి టైం పడుతుంది అనుకుంటారు కానీ బీడ్స్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి వర్క్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. స్ప్రింగ్ వర్క్ చాలా బాగుంటుంది కానీ ఎక్కువ టైం పడుతుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు స్ప్రింగ్ వర్క్ అనేది అంత బాగా వస్తుంది. మీరు వర్క్ చేసిన మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. దీని చుట్టూ ఏంటంటే మనం జరీ దారంతో అవుట్లైన్ వేస్తానన్నాను కదా, ఇలా జరీ దారంతో మన స్ప్రింగ్ చుట్టూ ఇట్లా అవుట్లైన్ వేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు సిల్క్ దారం ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను మొత్తం మాత్రం జరీ దారంతో ఇలా అవుట్లైన్ అయితే వేసేస్తున్నాను. స్ప్రింగ్ కుట్టాక ఖచ్చితంగా అవుట్లైన్ అయితే వేయాలన్నమాట. మీ స్ప్రింగ్తోనైనా వేసుకోవచ్చు, లేదా జరీ దారంతోనే వేసుకోవచ్చు, లేదా సిల్క్ దారంతోనే వేసుకోవచ్చు. కానీ అవుట్లైన్ వేస్తేనే దానికి లుక్ అనేది వస్తుందన్నమాట. బాగుంటుంది, డిఫరెంట్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా. ఇలా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి నేను చూస్తాను. ఇలా కుట్టేటప్పుడు కూడా జరీ దారం కుట్టేటప్పుడు కూడా గట్టిగా లాగకూడదు. గట్టిగా లాగేస్తే క్లాత్ అనేది ముడిచిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. కొంచెం నిదానంగా హోల్స్ పడిపోకుండా టైట్గా లాగకుండా కుట్టాలన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.